तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, మన సోడా బుడ్డి ఐటమ్ సాలేగానికి మిగతా వీడియోకి ఎన్కౌంటర్ చేసేద్దామా? వచ్చాయిరా సోడా బుడ్డి సాలేగా, వచ్చాయమ్మా. ఎక్కడున్నావు? మబ్బులు దాక్కున్నావా? అజ్జా మేరా వాస్కోడి గామా, ఆజా. वाह हीड़े की औलादा, तेरी ही कमी थी यार। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। नमस्ते। బాగా శూద్రులంట, మళ్ళీ వినాలా, శూద్రులంట వీరిని అందరూ అసూయ లేక సేవిస్తూ, అరే రే వాడేమో ఖాళీగా కూర్చొని మా దగ్గర నేనే మీ అందరికి గొప్ప అని మాటలు చెప్పుకొని పూటలు గడిపేస్తున్నాడు, డబ్బులు తీసేసుకుంటున్నాడు, అన్నం తింటున్నాడు. శత్రుడేమో రాజకోటలో తీసేస్తున్నాడు, వైశ్యుడేమో వర్తకాలు అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ మిగతా వాళ్ళు ఇప్పుడు వీడియో చూస్తున్న చాలా మంది హిందువులు, హిందూ మతంలో ఉండే వ్యక్తులు, వీళ్ళందరూ కూడా మీరు క్షత్రియులు అంటే రాజు అనబడే కులం ఏదైతే ఉందో అది కాకుండా, వైశ్యులు అంటే కామిటీ అనే కులం కాకుండా, బ్రాహ్మణులు అంటే బ్రాహ్మిన్స్, ఈ మూడు కులాలు కాకుండా మీరు రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, బలిజ, శెట్టి బలిజ, ఇట్లా పై నుంచి కింద దాకా మీరు మేము గొప్ప అని అనుకుండే కులాల నుంచి కిందలో ఉండే మేము తక్కువ అని అనుకుండే ఈ దళితుల దాకా వీళ్ళందరూ కూడా శూద్రుల కోటాలోనే వస్తారు. మరి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు నాకైతే తెలియదు. కానీ ఒరే లుచ్చా, ఒరే హిజడికి ఔలాద్, మనుస్మృతులు ఉన్నది ఏమిరా, మను చెప్పింది ఏమిరా లుచ్చా? ఉన్నది 4 వర్ణాలు, అవునా కాదు రసాలే? మరి కులాలు కమ్మ, కాపు, బణిజలు, అతి బణిజలు, దళితులు, కింద జాతి వాళ్ళు, ఇవన్నీ లేదు కదరా మన ధర్మశాస్త్రం. నువ్వు ఎలా చెప్తావురా? మళ్ళీ కుల వ్యవస్థని, కుల గజ్జని తెచ్చిన వాళ్ళు ఎవర్రా? బ్రిటిష్ లంచ కొడుకు కదా. ఈ కుల గజ్జి, కమ్మ, నువ్వు కాపు, నువ్వు బణిజ, నువ్వు కురువోడు, నువ్వు సాకులోడు, నువ్వు కుంభరోడు అని కులాలు చేసింది ఎవడురా? మనునా? అవరే సాలే. ఇప్పుడు మనం జనానికి ఏదైనా నాలెడ్జ్ ఇస్తున్నామన్నప్పుడు ఆధారపూరితంగా ఇవ్వాలి కదరా సోడాబుడ్డి సాలేగా. ఇప్పుడు బణిజులు, కమ్మలు, కాపులు, నువ్వేమేమి చెప్పావు, దళితులు, కింద జాతివాడు, పైన జాతివాడు అని, ఈ జాతులన్నీ మన ధర్మశాస్త్రాలు ఎక్కడో చూపించరా లుచ్చా కొడక. ఏమంటారు ప్రేక్షకులు? ఇప్పుడు ఎవరు బ్రాహ్మణుడు, వాడు విద్యను బోధిస్తాడు, వాడు బ్రాహ్మణుడు అయ్యాడని మన ధర్మశాస్త్రం మనం చెప్తున్నాడు. అవసరాలే రేపొద్దున కమ్మ, కాపు, బనిజ, దళిత అన్నావు నువ్వు. వీళ్ళలో ఎవరు జ్ఞానాన్ని బోధించే పని అంటే విద్యని నేర్పించే పనిరా లుచ్చాగా. బ్రాహ్మణుడు అంటే ఓన్లీ తిరుపతి తిరుమల దేవస్థానం గర్భగుడిలో పూజ చేసే వాడే బ్రాహ్మణుడు కాదురా లుచ్చా. బ్రాహ్మణుడు అర్థం అంటే జ్ఞాన బోధ చేసేవాడు ప్రజలకి. అదే టీచర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, ట్యూషన్ చెప్పే మాస్టర్ కావచ్చు. ఏం రసాలే, అర్థమైందా? బాగా తెలుసుకో. ఇందులో బణిజులు ఉన్న, కాపులున్న, రెడ్డిలున్న, కురువులున్న, బట్టలు సాకులున్న, దళితులున్న, కింద జాతి వాళ్ళు ఉన్న, పైన జాతి వాళ్ళు ఉన్న, గిరిజనులు ఉన్న, ఎవరు ఉన్నా ఈ పని చేసే వాళ్ళని ఎవరిని
జ్ఞానబోధాన్ని ఇచ్చేవాళ్ళని బ్రాహ్మణులు అని వర్ణించాడు. మనం వాళ్ళందరూ శూద్రుల కోసం ఎక్కడుందిరా మన ధర్మశాస్త్రంలో? లుచ్చా కొడక, చూపించాలి కదరా ప్రమాణం. నువ్వు ఆధారం చూపించబట్టలే కదరా. నీ నోటికి వచ్చింది కుక్కల వాగు తెట్టారా లుచ్చా కొడక. ఇప్పుడు మనము ఏదైనా వాగుతున్నాము కుక్కలా అన్నప్పుడు దానికి ఆధారం చూపించాలి కదరా. ఇప్పుడు మను చెప్పినట్లు ఇప్పుడు నీ చెప్తున్నావు కదా, కమ్మ, కాపు, కాపరి, ఏమే కుమ్మరోడు, సాకులోడు, కురువోడు, దళితులు వీళ్ళందరూ శూద్రులకు వస్తారని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు అంకేసి అన్నావు కదరా లుచ్చా కొడక. మరి వీళ్ళందరూ శూద్రులకు వస్తారని మను ధర్మశాస్త్రం ఎక్కడ చెప్పాడు చూపించాలి కదరా, రెఫరెన్స్ చూపించాలి కదరా లుచ్చా కొడక. ఏమంటారు ప్రేక్షకులు? రెఫరెన్స్ చూపించమంటారు కదరా. నీకు ఏమో తెలిసింది, నీవే పెద్ద మీదే అనుకుని చెప్తే ఎట్లారా? వినేవాళ్ళమే వెర్రేవాళ్ళు అనుకుంటావు. ఇప్పుడు అందరూ జ్ఞానవంతులేరా? మీలాంటి నాస్తిక నా కొడుకులు, ఏమి క్రైస్తవ మతం స్వీకరించిన వాళ్ళు, ఇస్లాంలో పోయిన వాళ్ళందరూ అజ్ఞానులయ్యి వాళ్ళు అహంకారిగా తయారవుతున్నారు. అజ్ఞానం వాళ్ళని కప్పి పెడుతుంది, అహంకారం వాళ్ళని మెప్పి పెడుతుంది. ఇది తప్పితే మీరు పీకగలిగేది ఏం లేదు రేస్తాలే. ఏమంటారు ప్రేక్షకులు? నేను చెప్పిన విషయం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్రేక్షకులు, ఇలాంటి కుక్కలు హిందువుల్ని డైవర్ట్ చేయడానికి కులాల పేరు చెప్పి కులాల గజ్జెండించి విభజించి మేము రెడ్డిలు, మేము కాపులు, మేము బణిజులు, మేము కుమ్మరోలు, మేము కురువోళ్ళు, మేము సాకులోము ఇలా చెప్పికేసి నా కొడుకు డివైడ్ చేస్తారు. ఈ బ్రిటిష్ లంజా కొడుకులు చేసిన పని కూడా అదే. మన హిందువులు అధిక సంఖ్యలో ఉన్న ఈ దేశంలో విభజించి పాలించు అనే ఒక సీక్రెట్ తీసుకుని వచ్చేవాడు మనందరినీ కులాలుగా విడదీసి పాలించాడు 200 సంవత్సరాలు. తెలిసిందిగా చెప్పు రసాల ముందే చెప్పు. ఎప్పుడైనా రానే కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది మీరెవరు. ఇదేని ప్రకారం? ఈ మనుగడ రాసిన ఈ మను ధర్మశాస్త్రం ప్రకారం దీన్ని మనం ఆచరించాలా? ఒరే లుచ్చా నా కొడక, నేను అదే అడిగాను కదా. మను ధర్మ శాస్త్రంలో మను రాసిన దాంట్లోనూ ఈ కమ్మ, కాప, బనిజలు, దళితులు, కింద జాతి వాళ్ళు, పైన జాతి వాళ్ళు, గిరిజనులు అనే శబ్దము, అనే వాక్యము, అనే నుడిలు చూపించరా? మను చెప్పాడా కమ్మలు, కాపులు వీళ్ళందరూ బణిజలు వీళ్ళందరూ శూద్రులకు వస్తారని చెప్పాడేంటరా నా కొడక? నువ్వు చెప్తున్నావు కల్పించి కదరా సాలే. మన ధర్మశాస్త్రం చూపించరా కమ్మ, కాపు వీళ్ళందరూ కులాలు ఉన్నామని? ఆ కులాలు తెచ్చింది ఎవడు? నా కొడుకులు, మీలాంటి లంజా కొడుకులు కదా. ప్రేక్షకులు చెప్పరా? तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అర్థమైంది కదా లుచ్చా కొడక? నువ్వు నాస్తికుడిగా ఉంటానంటే ఉండు, మాకేం అభ్యంతరం లేదు. నా కొడక మా హిందూ ధర్మం గురించి మాట్లాడిందంటే చిత్తుగా కుక్కని వెళ్తాం. అర్థమైంది కదా? విన్నావు కదా మాటలు? చెప్పేసాలే. ఆచరించాలా దీన్ని? ఇప్పుడు దీన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్గా కొంతమంది బత్తాయిలు ఏం చెప్పేస్తారంటే అది మనుస్మృతి ఎప్పుడు ఆ యుగంలో, ఇప్పుడు కలియుగంలో పరాశర స్మృతి, దాని బొక్కలు కూడా ఉన్నాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం, సరేనా? ఇప్పుడు పరాశర స్మృతి ఉంది. పరాశర స్మృతి ఇప్పుడు మనం పాటిస్తున్నాం కదా. మరి లేదు అవి తప్పు, మన మనుస్మృతిలో ఉన్నాయి. కొంతమంది అంటే ఇట్లా ఏమంటారు, దొంగ ఆర్గ్యుమెంట్లు అంటారు వీటిని. అంటే తెలివిగా అనుకుండే కొంతమంది పుచ్చుబత్తాయిలు ఉంటాయి కొన్ని, అవి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకొని ఇట్లా మాట్లాడుతుంటాయి. ఏం మాట్లాడుతుంటాయి అవి?
లేదు లేదు అప్పుడు ఇందా చెప్పాను కదా మనుధర్మశాస్త్రం ఆ యుగంలోది ఇప్పుడు వేరు. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో, ఈ యుగంలో పరాశర స్మృతి మాత్రమే మనం పాటించాలి అంటారు. పరాశర స్మృతిలో ఉండే బొక్కల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఆ వీడియో మళ్ళీ చేద్దాం, ఓకేనా? ఖచ్చితంగా మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేస్తా, మీరు కాల్ చేస్తారు కదా మమ్మల్ని. ఓకే, పరాశర స్మృతి గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. మనుస్మృతిలో మేము ఇది పాటించము అని అనే పుచ్చుబత్తాయిలు మరి మనుస్మృతి గురించి బ్రహ్మానందం గారు మాట్లాడగానే ఎందుకు పిసికేసుకొని రసాన్ని కార్చేసుకున్నారు? ఒరే పిచ్చి బత్తాయిగా పిచ్చి బెండకాయగా మనుస్మృతిని మేము ఆచరించము అనే బత్తాయిగా అంటున్నావు కదా. ఎవడు చెప్పాడు రా మేము మనుస్మృతిని ఆచరించమని నీకు ఎవడు చెప్పాడు? నీవు ఎవరితో డిస్కషన్ చేసావు? అది చెప్పరా, మేము ఆచరిస్తాం రా మనధర్మశాస్త్రాన్ని. మాకు మనధర్మశాస్త్రం ఉన్న వర్ణ వ్యవస్థనే కావాలరా మాకు. ఈ కలియుగంలో ఈ రాజ్యాంగంలో ఉన్న కుల గజ్జి మాకు అవసరం లేదు బేసాలే. ఈ రాజ్యాంగంలో ఉన్న కుల గజ్జిని తీసి పడేయాలి, మనుధర్మశాస్త్రంలో ఉన్న వర్ణ వ్యవస్థని పెట్టాలి. ఇది మా డిమాండ్ రసాలే. నీవు ఆచరించకు, నిన్ను ఎవడు ఆచరించని చెప్పాడురా? ఇప్పుడు మా మనధర్మశాస్త్రం మా హిందువుల కోసం రాసింది, మీరెవడు నాస్తికుడు ముస్లిం కోసం రాసిందే? ముస్లిం మా ధర్మాన్ని ఆచరిస్తారా? మన ధర్మశాస్త్రం రాసింది ఆచరిస్తారా? వాడు షరియా కానూన్ ఉంది, వాళ్ళు ఆచరిస్తారు. క్రిస్టియన్ వాళ్ళది వేరే ఆచరిస్తారు. వాళ్ళు ఎవరెవరు వాళ్ళ ఇష్టం కదా. నీవు ఎవడరు అడగడానికి కోరికష్టం గొట్టంగా. నువ్వు హిందూ అయినప్పుడు హిందూ ధర్మంలో ఈ మనుస్మృతిలో మను రాసిన విషయాల్లో కొన్ని అభ్యంతరకరం ఉన్నవి. వీటిని ఏం చేద్దాము, వీటిని చేంజ్ చేసి అప్డేట్ చేసి మనకు వేరే చేద్దామని మాట్లాడుకుని దాన్ని అప్డేట్ చేయాలి. కానీ నా కొడుకు దాన్ని మొత్తం వ్యతిరేకిస్తాను నేను అన్నట్టు ఎట్లా రా లుచ్చాగా? ఏమంటారు ప్రేక్షకులు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. చెప్పురా లుచ్చా నా కొడక, చెప్పు. My life, my rules, my style, my attitude. You love me or hate me, I don't care. But don't play with me. మరి మనుస్మృతి గురించి మాట్లాడుతున్న వ్యక్తుల మీద ఎందుకు ట్రాల్ చేస్తున్నారు? పిసుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు అది కాదు కదా మీరు పాటించేది. ఈ యుగంలో పరాశర స్మృతి కదా, అప్పట్లో మరి అనాగరికంగా ఉంది కాబట్టి దాన్ని మనం మాట్లాడుకోకూడదు అనుకోవాలి. ఏమంటారు? మరి ఎందుకు మాట్లాడు? అది అనాగరికంగా ఉండదని ఎవడు చెప్పాడరా నీకు? లుచ్చా నా కొడక, నీ ఎంతకు నీవే చెప్తున్నావు అది కల్పించుకుని. అది అనాగరికతగా ఉండదని చెప్పిన వాళ్ళ వెధవ ఎవరు చెప్పాలి కదా నువ్వు. చెప్పిన వెధవ ఎవరు? అది అనాగరికతగా ఉండదని చెప్పింది ఎవడు? అది కదరా నువ్వు చెప్పాలి. వాడు చెప్పిన మాటలు కదరా నువ్వు వినిపించాలి పబ్లిక్కి. నీ ఎంతకు నీవే కల్పించుకొని చెప్తుంటే ఎట్లా రా లుచ్చా నా కొడక. మళ్ళీ మనుస్మృతి గురించి, మన ధర్మశాస్త్రం గురించి మా అన్న హమరా ప్రసాద్, దళిత సేన రాష్ట్రీయ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్, ఏం రాసాలే మా అన్న హమరా ప్రసాద్ మళ్ళీ దాని మీద డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మరి నీ గుద్ద దమ్ముందా? నువ్వు ఒక్క అబ్బక పుట్టావా? మళ్ళీ మనుస్మృతి గురించి డిబేట్ చేసి ఆ దాంట్లో అనాగరికతగా ఉంది, దాంట్లో తప్పులు ఉన్నవి నిరూపించడం మళ్ళీ సాలేగా డిబేట్ చేసి ఉందా? గుద్దలు దమ్ముందా నీకు? అబే హిజడే కే ఔలాద్. సో ప్రేక్షకులు, వీనికి ఈరోజు ఎన్కౌంటర్ ఇంత చాలా అనుకుంటాను. సో చూస్తూనే ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. ఈయన ఎన్కౌంటర్ మామూలుగా ఉండదు. చూస్తున్నారు కదా, వాడు చెప్పేదానికి నేను చెప్పేదానికి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేసి అయినంత త్వరగా ఈ మెసేజ్ అందరికీ వెళ్ళేలా చేయండి. మీ సహకారం మాకు చాలా అవసరం, ఓకేనా? సో అందరూ కలిసి చెప్పండి ప్రేక్షకులు, మనమందరం జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.